హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఆస్తిని చూపిస్తున్నాను. ఆస్తి అంటే ఏంటో కాదండి, బంగారం అలా డబ్బు అలా కాదు. కొంతమంది ఆస్తులు అంటే ఏవో సంపాదించుకుంటారు, కానీ నా ఆస్తి మాత్రం ఇవి నా ఆస్తుల్లో పార్ట్ 1 మాత్రమే. నాకు ఎంత ఇష్టం అంటే ఇలా కలెక్ట్ చేసుకుంటాం అనేది చాలా ఇష్టం. వేటిలో అయినా కలెక్షన్ అనేది నాకు ప్రత్యేకంగా ఉంటుంది. వాటిలో ఈరోజు నేను క్లిప్స్ అనేవి చూపిస్తాను. ఇవి ప్లాస్టిక్ క్లిప్స్, అలానే స్టోన్ క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే నేను ఎక్కువగా క్లిప్ జడ అనేది వేసుకుంటాను. కొంచెం నా జుట్టు పొడుగుండటం వలన ఏ జడలు నాకు సెట్ కావు, వేసుకోవాలన్నా కష్టం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా క్లిప్ జడే వేసుకునేదాన్ని. అది ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో ఒక 2, 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు జుట్టు అంతా పాడైపోయి ఊడిపోయింది. నేనేదో నా సంపదనంతా మీకు చూపిద్దామని తీస్తుంటే అందులో నాకు రిపేర్ కనపడింది. ముందు అన్నం తినకుండా అయినా ఉంటాను, కానీ నేనేదన్నా చూసుకునేటప్పుడు నాకు ఇలా ఊడిపోయి లేదంటే విరిగిపోయి ఉంటే నాకు అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు. ఈ B700 గమ్ అనేది ఏదైనా అంటుకుంటుంది స్టోన్స్‌కి సంబంధించి. అంటే ఇప్పుడు మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ ఏదన్నా మెటీరియల్ విరిగిపోయినా లేదంటే తయారు చేయాలన్నా ఈ సారీ 700 కాదు, 7100 ఈ గమ్ము మాత్రమే వాడతారు. ఎందుకంటే దీనికి బాగా గమ్ అనేది ఉంటుంది. ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. నేను ఇయర్ రింగ్స్ కూడా చేస్తాను కాబట్టి నేను ఎక్కువ ఇది నా దగ్గరే పెట్టుకుంటాను. ఇలా ఏదన్నా ఊడిపోయినప్పుడు వెంటనే నేను అంటించేసుకుంటాను. ఇలా అంటించుకున్నాక మనం ఒక అరగంట అలా దాన్ని కదిలించకుండా అలానే వదిలేస్తే ఆ టైట్ అనేది వచ్చేసి గమ్ అంటుకుంటుంది. లేదంటే చెయ్యి గమ్ము ఊరికినే ఊడిపోతుంది. నేను ఇక్కడ ఇలా ఫ్లవర్ అనేది ఊడిపోయింది కదా, ఆ ఫ్లవర్ నేను ఇక్కడ దీనికి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అంటే మిషన్ ఏం కాదు, ఇట్లా ఇయర్ రింగ్స్ చేసేవాళ్ళు కూడా సేమ్ ఇదే భాష వాడుకుంటారు. నాకు ఇయర్ రింగ్స్ చేయటం కూడా చాలా ఇష్టం. అప్పట్లో స్టార్టింగ్లో చాలా చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. వీడియోస్ టైం అస్సలు కుదరట్లేదు. అలానే దీన్ని ఇలా అంటిస్తున్నాను. ముందు మనం అంటించి పక్కన పెడితే వెంటనే ఊడిపోయిద్దిలే అనేసి నేను ఒక 2 మినిట్స్ అలా పట్టుకొని తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేశాను. బాగా అంటుకుంటుంది. ఇన్ని క్లిప్పుల మధ్య సరిగా మెయింటెనెన్స్ లేక విరిగిపోయినట్లుంది. ఒకప్పుడైతే చక్కగా నీట్‌గా పెట్టేసి అన్ని కవర్‌లో పెట్టి బాగా పెట్టుకునేదాన్ని. ఈ మధ్య పండగలు ఎక్కువ వచ్చాయి కదా, ఒక్కొక్కటి తీయటం, నచ్చింది పెట్టుకుంటూ మళ్ళీ ఆడ పడేయటం జరిగిపోతుంది. ఇదే నా చెత్త అయిపోయింది చూసారా. ఈ చెత్తనంతా ఈరోజు క్లియర్ చేసేద్దాము. ఇదిగో ఎన్ని క్లిప్లు అయితే ఉన్నాయి. చాలా క్లిప్లు అయితే ఉండాలి, మొత్తం అయితే పోయినట్లు ఉన్నాయి. ప్రతిదీ పట్టించుకోలేం కదండి, ఉండాటి బట్టికే నేను చూపిస్తున్నాను. కానీ నాకు ఈ క్లిప్ కలెక్షన్ అనేది భలే నచ్చిద్ది. పెట్టుకోవడం కంటే చూసుకోవడం అయితే ఇంకా ఇష్టం. ఇలా చూసుకుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా. ఇదేంటో కొంచెం మౌంటైన్స్‌లా ఉంటది. వింతగా ఉందని తీసుకున్నాను. దీని ప్యాటర్న్ కూడా వేడిగా ఉండిద్ది. క్లిప్ అనేది ఒకలా ఉంటది. ఇది నార్మల్‌గా ఇలా ఉంటది. ఇది ఆ హోల్‌లోకి బటన్ పెట్టేసుకోవడమే. ఇది కొంచెం అంత కంఫర్ట్‌గా ఉండదు. పెట్టుకున్నా కూడా జుట్టు అనేది టైట్‌నెస్ రాదు. అలానే ఇదొక మోడలు. ఇవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా ఫ్లవర్ మొగ్గలనేవి ఇచ్చారు. ఇది మొత్తం వైట్ కలర్. ఇది మెటల్‌లో తీసుకున్నాను. మనం ఎప్పుడూ స్టోన్‌లోనే మెటల్ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఇలా అయితే తీసుకున్నాను. ఇది బ్లూ కలర్. డ్రెస్ మీదకే మ్యాక్సిమం అన్ని కలర్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇదైతే చూసారా, మధ్యలో ఫ్లవర్ వచ్చింది గులాబీ. అలానే ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి నా ఫేవరెట్. దీంట్లో వచ్చేసి ఇది బ్లాక్ కలరు, బ్లాక్ మెటల్ అనమాట. దాని మీద ఇలా వైట్ స్టోన్స్ అనేది ఇచ్చారు. కొంచెం ఎలిగెంట్‌గా కూడా ఉండిద్ది ఈ క్లిప్ అయితే పెట్టుకుంటే. ఇది 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి నేను నార్మల్‌గా అన్ని డ్రెస్సెస్ మీదకి ఇదే యూజ్ చేస్తాను ఎక్కువ. ఇది అయితే నెమలి అనమాట. పైన చూసారా, నెమలికి పింఛం కొప్పు కూడా ఇచ్చారు. నెమలికి నాకు ఇంట్లో నచ్చిన డీటెయిలింగ్ ఏంటంటే ఆ కన్ను చూసారా, బ్లాక్ ఇచ్చారు. వాళ్ళు ఎంత తెలివైనోళ్ళో. ఇది వైట్ స్టోన్స్ అనమాట. యూజువల్‌గా నేను ఎక్కువ ఇదే పెట్టుకుంటాను డ్రెస్సెస్ మీదకి కానీ, లాంగ్ డ్రెస్సెస్ మీదకి కానీ. ఇది వచ్చేసి నేను ఎప్పుడు పెట్టుకోను. నేను తీసుకున్న వాటిలో కొంచెం కాస్ట్ ఏదంటే ఇదే. కాస్ట్ అంటే ఎంతో కాదండి, ఇది ఒక 100 రూపీస్ అంతే. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ కూడా 50 ఆర్ 60 రూపీస్ లోపే ఉంటాయి. ఎక్కువేం పెట్టను నేను. కాకపోతే వాటిని మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా కాలం అనేది ఉంటుంది. ఇది మాత్రం హెవీగా ఉంటుందని డ్రెస్సెస్ మీదకి తీసుకున్నాను, ఈ గ్రీన్ కలర్‌ది. ఇదిగో ఈ బుడ్డి చూసారా, ఇదైతే మరి 30 రూపీసే. ఇది సీతాకోకచిలుక ఫ్లవర్ ఉంటుంది కదా, అలా వచ్చింది. భలే క్యూట్‌గా ఉండిద్ది. నేను ఎప్పుడైతే పెట్టుకోలేదు. త్వరగా దాచిపెట్టుకోవటం నాకు ఇష్టం ఇది. అందుకని అలా పెట్టేసుకున్నాను. దీనికి కూడా ఇలా ఫ్లక్కర్ లాగా ఇచ్చారు, పెట్టుకోవటమే.
కానీ భలే ఉంటుంది. ఇది పింక్ కలరు. మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్ మీదకే తీసుకుంటాం కాబట్టి ఎక్కువ కలర్స్ అనేవి మనం వేసుకునే డ్రెస్సులు. ఇది కూడా ఒక పింక్ కలర్లోనే ఒక చిలుక ఉంది. డ్రెస్సెస్ అన్నీ పింక్, గ్రీన్, బ్లూ ఇవే కదా, అందుకే ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇది స్కై బ్లూ ఫ్లవర్ వచ్చిందని ఒక డ్రెస్ మీదకి అర్జెంటుగా వెళ్ళి తీసుకున్న క్లిప్పు. ఇది గ్రీన్ కలర్ దాని మీదకి కొంచెం గ్రీన్ వస్తే చాలు అనేసి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ బ్లాక్ మెటల్లోనే వైట్ స్టోన్స్ వచ్చింది. కానీ చాలా బాగుంటుంది క్లిప్పు. చిన్నగా మొప్పితంగా ఉన్నట్లు అనిపించింది నాకైతే. బాగుండిద్ది. ఇంకోటి ఉంది చూసారా, ఈ బ్లాక్ కలర్ది. రెండు ఒకే ప్యాటర్న్ అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం పెద్దగా ఉండేది, ఇది బుడ్డది. ఫ్లవర్స్ కూడా చిన్న చిన్నవి ఇచ్చారు. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. నా మోస్ట్ ఫేవరెట్ అంటే ఈ క్లిప్పేనండి. ఇది ఎందుకు కొంచెం యూనిక్గా అనిపిస్తుంది నాకు. ఇలా మొత్తం హోల్ ఇచ్చి ఒక 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి దానికి ఇది ఇలా కాడిచ్చి అటు చాకుల్లా ఇచ్చి ఒక పువ్వునైతే క్రియేట్ చేశారు. మొత్తం హోల్ అయితే ఉంటుంది. పెట్టుకుంటే కూడా భలే లుక్ ఉంటుంది. కానీ నాకు ఎందుకో అంత మంచిగా ఉన్నాయి పెట్టుకొని పాడు చేయాలనిపించదు. ఇంకా ఇది మనం ఇందాక అంటించుకున్నది కదా ఆ ఫ్లవర్ది. ఇది వచ్చేసి నేను ఇక్కడ కొన్న క్లిప్లన్నిట్లో కొంచెం కాస్ట్లీ క్లిప్ అంటే ఇది. మరీ కాస్ట్లీ ఏం కాదు, 200. కానీ ఇప్పటివరకు నేను నా దగ్గర ఉన్న వాటన్నిటిలో కంటే ఇదే కాస్ట్లీ కాబట్టి ఇది నా దృష్టిలో కాస్ట్లీ అనే చెప్తాను. 200 అంటే కొంచెం కాస్ట్లీ అని అనిపించింది. కానీ ఇందులో ఏముందో నాకు అస్సలు అయితే అర్థం కాదు. నేను ఇది అప్పుడప్పుడు అని చెప్పేసి కావాల్సి తీసుకున్నాను. కానీ స్టోన్ వర్క్ ఫినిషింగ్ కానీ స్టోన్ కానీ అసలు చాలా ఫినిషింగ్ బాగుంటుంది. పిండి కొద్దీ రొట్టె అంటే ఇదే కావాలి. నాకైతే నచ్చింది. కానీ నేను ఎప్పుడు ఒక్కసారి తప్ప పెట్టుకోలేదు. అంత దానికి ఎందుకులే అనిపిస్తుంది. అందుకే ఇంక ఇలాంటివి ఎప్పుడు తీసుకోను. దీనికి ప్రత్యేకం బాక్స్ కూడా ఇచ్చారు. కానీ ఇవి చూడండి, వాటితో పాటు తీసుకున్న సేమ్ ఎంత బాగుంటాయో. నాకు ఇవే ఇష్టం. ఇవన్నీ వచ్చేసి కరెక్ట్గా 15, 16 ఆ లోపే ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇవి 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. ఇవి నా ప్లాస్టిక్వి, అంటే స్టోన్స్ లేనివి అనమాట. అసలు మోస్ట్ ఫేవరెట్ అంటే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. అసలు వీటిలో కలర్స్ అయితే మామూలుగా ఉండవు. ఇది హార్ట్. ఇది పైతానీ మోడల్ అంటారు కదా, ఆ మోడల్ ఒకటి తీసుకున్నాను. ఎల్లో కలర్లో ఉండాలని. ఇది రిబ్బన్ లా ఉంటుంది. నాకైతే భలే నచ్చుతాయి. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే నేనేం తెచ్చుకుంటాను, ఎక్కువ ఈ క్లిప్ కలెక్షన్ అనేది చేసుకుంటాను. ఎవరికైనా తీసుకురావాలని ఇవే తీసుకుంటాను. మా ఫ్రెండ్కు నాకు ఇవంటే చాలా ఇష్టం. బ్లాక్లో నేను చాలా మోడల్స్ అయితే వాడతాను, ఎందుకంటే బ్లాకే కదా అన్నిటి మీద సెట్ అయ్యేది. ఇప్పుడు ఉన్నాయి కానీ ఇంకా చాలా అయితే నేను ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకొని వదిలేసేయి, లేదంటే పెట్టుకొని వెళ్ళి వేరే చోట జడేసుకొని మర్చిపోవడం అలా చాలా అయితే జరిగిపోయింది. అలా బ్లాకులు ఇంకా అన్నీ చాలా పోయినాయి. కానీ ఉన్నంత వాటిలో జాగ్రత్తగా చూసుకోవాలని అయితే అనుకుంటాను. ఈ వైట్ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇది ఒకట వైట్ కలర్తో గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇది నేను ఒక డ్రెస్ మీదకి తీసుకున్నాను మ్యాచింగ్ కోసం. చాలా బాగుంది. నాకు బాగా ఎక్కువ ఏది ఇష్టం అంటే వైట్. ఈ వైట్ అసలు దొరకలేదు. ఇవి చాలా కష్టంతో అయితే చానాళ్ళు ఎతికాక అయితే దొరికింది. ఇది 100 రూపీస్ ఈ ఒక్క వైటే. ఇక్కడ నేను చూపించినవి అన్నీ 30 లేకపోతే 50 రూపీస్ లోపల. కానీ ఇది ఒక్కటి మాత్రమే 100 రూపీస్. ఎందుకంటే క్లిప్పుల్లో వైట్ అనేది చాలా రేర్గా వస్తుంది. ఇది సిల్వర్ కలరు. నేను ఎక్కువ వైట్, సిల్వర్, బ్లాకే వాడతాను కాబట్టి సిల్వర్ అనేది ఉండాలి. ఇది ఈ కంపెనీలో వచ్చేసి సితారా అనే కంపెనీ. ఇది మెటల్లోకి తీసుకున్నాను ఈ క్లిప్పు. చాలా బాగుంటుంది. ఒక డ్రెస్ మీదకైతే తీసుకున్నాను ఇది. ఎన్నొచ్చినా సరే మన ఇంటికిలే పట్టు ఉపయోగితాయి కాబట్టి వీటిలో కూడా అయ్యే ఉండి సారీ ఏమనుకోకండి. అలానే ఇది దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్లో ఇలా స్కై బ్లూ తీసుకున్నాను. 3 రింగ్స్ వచ్చాయి. ఇది చాలా టైట్గా ఉండిద్ది. నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇదైతే. కాకపోతే నా దగ్గర ఉంచుకుంటాను, అలా చూసుకుంటూ ఎప్పుడన్నా నచ్చుతుంది. ఈ బ్లాక్ మిస్ అయిపోయింది. దీని మీద ఎందుకు చైనా వాళ్ళు రాసినట్టున్నారు. ఇది పింక్ కలర్లోనే 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్ కూడా చిలుకలా ఉంటుంది. ఈ క్లిప్స్ అన్నీ సితారా బ్రాండ్వేనండి. ఇంక ఏ బ్రాండ్వి తీసుకున్నా విరిగిపోతాయి. ఇక నేను సితారా బ్రాండ్ అని అడిగి మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే అవైతేనే మన జుట్టులో పెట్టుకున్న ఎక్కడ పడేసి తల్లో పెట్టుకుని నిద్రపోయినా కూడా విరగవు. కొంచెం క్వాలిటీ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి నాకు దీనిని చూస్తుంటే పిల్లి మీసాలు ఉంటాయి కదా, అలా అయితే అనిపిస్తుంది. భలే వింతగా ఉండిద్ది ఈ క్లిప్పు. ఎక్కువ పింకే ఉన్నాయి. ఆ రోజు నాకు రెడ్ అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక ఇదైతే 30 రూపీస్ దొరికింది. ఇది పింక్ అండ్ బ్లూ డ్రెస్ ఒకటి ఉంటే దాని మీదకి తీసుకున్నాను. ఇవన్నీ రిబ్బన్ మోడల్సే.
కానీ మంచి ఎలిగెంట్‌గా ఉంటాయి. ఇది ఒక బ్రౌన్ కలర్ షేడు పెట్టుకుంటా బావుంటదని తీసుకున్నా. ఇదైతే ఆరెంజ్. ఇది కూడా అంతే డ్రెస్ మీదకి తీసుకున్నదే. మాక్సిమం క్లిప్స్ అన్నీ డ్రెస్సుల మీదకే తీసుకున్నాయేనండి. అట్లా అట్లా ఇంకా ఎక్కువైపోయాయి. ఇది నా ఫేవరెట్టు. ఇది ఫస్ట్ తీసుకున్నాను. సీతాకోకచిలుకలా ఉంటుంది. పింక్ కలరు ఇది. ఇది వైలెట్ కలరు. ఇది కూడా డ్రెస్ మీదకి తీసుకున్నాయి. అన్ని డ్రెస్సుల మీద తీసుకొని ఇంక తీసుకోవట్లేదు. ఇది యూజువల్‌గా బ్లాక్ అనమాట. నాకు బాగా ఇష్టం ఇది పెట్టుకోవడానికి. ఇది ఫ్లక్కర్ ఇలాంటివి నేను తక్కువ వాడతాను. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి. అలానే వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే